అది యాక్చువల్గా ఏంటంటే మొత్తం సుకుమారే కారణం అక్కడ. సుకుమార్ ఈజ్ అ సినిమా బర్డ్, నేను కాదు. ఆయన అలా చెప్తూ ఉండడం వల్ల ఆయన మాటలు బట్టి మీకు కూడా ఆటోమేటిక్గా సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటారు. అంటే అట్లా అని కాదు, అంటే సినిమాల మీద ఇష్టం అయితే ఉంది మీకు, బట్ సినిమా ఫీల్డ్ మీద కాదు కదా. యాక్చువల్గా ఆర్య అయిన తర్వాత సుకుమార్ నన్ను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చామన్నాడు జాబ్ మానేసి. ఓకే. రమ్మన్న కారణం ఏంటంటే అప్పట్లో ఈ గూగుల్ ఇట్లాంటివి ఏం లేవు. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో కూడా సుకుమార్ చెప్పిన గుర్తు, ఇంటర్వ్యూలోనో లేకపోతే సమ్ మీటింగ్లో ఎక్కడో సంథింగ్, ఏంటంటే నేను ఒక డేటాబేస్ అనమాట మూవీస్ సంబంధించి. ఒక రకంగా ఏ ఇన్ఫర్మేషన్ సరే, పలానా కైండ్ ఆఫ్ మూవీ ఎప్పుడైనా వచ్చిందా, పలానా సబ్జెక్ట్ ఏదైనా మూవీలో ఉందా, లేకపోతే ఎలాంటి సీన్ ఎప్పుడైనా చూసావా అని అడిగితే నాకు ఇమ్మీడియట్గా డేటాబేస్ రన్ అవుద్ది, నేను దానికి ఆన్సర్ చెప్తా ఉంటాను అనమాట. సో అంటే అంత ఎక్కువ చూసా మూవీస్ నేను. సో అట్లాగా నువ్వు ఎక్కువ ఉంటేనే బెటర్, నాకు ఉపయోగకరంగా ఉంటాను అని చెప్పేసి అని తీసుకొచ్చాడు. నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు, సుకుమార్ వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చా. వచ్చిన తర్వాత ఈ స్టోరీ డిస్కషన్స్లో మామూలుగా రెగ్యులర్ కూర్చోవడం, దీంట్లో ఏంటంటే నాకు ఇప్పుడు అంటే చిన్నప్పుడు ఇప్పుడు చూసిన మూవీస్లో ఈ థాట్ ఎట్లా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్న థాట్ నుంచి వచ్చిన మూవీస్ ఈ వన్ నేను ఒకని ఇవన్నీ కూడా. వన్ నేను ఒకటినే మూవీ అంటే చాలామంది అంటుంటారు, అఫ్కోర్స్ అది ఆ టైంలో వచ్చి ఇక్కడి ఆడియన్స్కి మేబీ అంతగా అది రీచ్ అవ్వకపోవడానికి హాలీవుడ్ స్టాండర్డ్స్ అని ఇలా చాలా మాటలు వింటూ ఉంటాయి, బట్ క్రిటిక్స్ నుంచి అయితే మంచి అప్లాజ్ వచ్చింది. ఆ మూవీ రిజల్ట్ గురించి మీరేం చెప్తారండి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా అది హిట్ ఫ్లాప్ పక్కన పెడితే, ఇప్పుడు మామూలు మహేష్ బాబు సుకుమారు ఇట్లా ఒక పెద్ద కాంబినేషన్తో ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. అది ఆల్మోస్ట్ జేమ్స్ బాండ్ మూవీ లెవెల్లో ఉంటుంది, యాక్షన్ సీన్ కట్స్ అవన్నీ కూడా. సో థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు ఏంటంటే ఒక యాక్షన్ మూవీ కంప్లీట్ ప్యాక్డ్ మూవీ చూద్దామని చెప్పేసి థియేటర్కి వెళ్ళి కూర్చునేసప్పటికి అక్కడ దాని కాంట్రాస్ట్గా ఒక సైకలాజికల్ పేషెంట్ అయినటువంటి హీరో కథ చూపించాం. సో ముందు షాక్ అయిపోయాడు, నేనేంటి ఈ కథ చూస్తున్నానని. షాక్ అయిపోయి బయటకు వచ్చి అతని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే అంటే ఇటున్న ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళినప్పుడు అటు కనిపించింది సినిమా, దాంతో బయట రాగానే బాలేదనేసాడు. ఎప్పుడు మార్నింగ్ షో నెక్స్ట్ డేకి అవును ఈ సినిమా కొత్తగా ఉంది కదా అని. మీరు చూడండి, ఫస్ట్ టైం చూసిన బాగోలేదు అన్నవాడు రెండోసారి చూసినది బాగుంది 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 అని చెప్పి అలా అభిమానులు పెరిగిపోయారు దానికి. కానీ ఆ ఫస్ట్ డే టాకే అలాగా 4-5 నిలబడడంతో సినిమా ఫ్లాప్ అనే దీనికి వచ్చిందన్నమాట. యాక్చువల్గా ఈ స్టోరీ జనాలకు అర్థం కాకపోవడం కాదు, లేకపోతే హాలీవుడ్ లెవెల్లో ఉన్న జనాలు ఆదరించడానికి కాదు, అంటే ప్రజెంట్ చేయడంలో ఏమైనా తప్పు జరిగిందా ఏమో డౌట్ నాకు అంతే. అంటే బిగినింగే మేము ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లరు ఇట్లా మేము కనుక ప్రజెంట్ చేసి ఉంటే ప్రేక్షకుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా లోపలికి ఏదో కొత్త సినిమా చూస్తున్నాము అనుకుని లోపలికి వెళ్ళి ఉంటే సినిమా నచ్చి ఉండేదేమో. అట్లా మీరు ఆ స్టోరీ సుకుమార్ గారికి చెప్పినప్పుడు కావచ్చు, అసలు మీకు ఆ థాట్ ఆ స్టోరీకి సంబంధించినవి మీ మెదడులో వచ్చినప్పుడు మీరు అనుకున్నారా ఇవి తెలుగు ఆడియన్స్ అవుతుందా? అట్లా కూడా కాదు. తమాషా ఏంటంటే ఆ థాట్ ఏది ఇప్పటి థాట్ ఏం కాదు, అది లాంగ్ అంటే చాలా కాలం క్రితం, చాలా ఏళ్ల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం అనుకోవచ్చు. యండమూరి వీరేంద్రనాథ్ గారిది ఒక నవల వచ్చింది స్వరబేతాళం అని చెప్పి. అందులో క్యారెక్టర్ ఉంటుంది, గిరి క్యారెక్టర్ పేరు, ఒక విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో స్కిజోఫేనియా అనేటువంటి వర్డ్ అందులో చూశాను. ఆ తర్వాత కొన్నేళ్ళకి ప్రైమల్ ఫియర్ అనే మూవీ వచ్చింది, ఎడ్వర్డ్ నార్టన్, రిచర్డ్ గేరీ అనుకుంటా. యాక్చువల్గా అది విలన్ ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టుగా నటించి చట్టం నుంచి తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతూ ఉంటాడు, అదే ఆ మూవీ యాక్చువల్గా. సో ఇందులో ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ పేషెంట్స్ అందరూ కూడా విలన్స్. సో అట్లా కాకుండా ఈ క్యారెక్టర్ హీరోకుంటే ఎలా ఉంటుంది అనేది అప్పుడే ఓకే ఎవరైనా చేస్తే బాగుంటుంది, ఎవరైనా చేస్తే బాగుంటుంది, ఎవరైనా చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ జగడం అది షూటింగ్ జరుగుతూ ఉన్న టైంలో షూటింగ్లో సుకుమార్ బిజీగా ఉండేవాడు, నేనేం చేయాలి అప్పుడు కూర్చొని అంటే ఎవరైనా చేస్తే బాగుంటుంది అనుకున్న సబ్జెక్టులు అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. అందులోంచి వచ్చింది వన్ నేను ఒక్కనే. యాక్చువల్లీ అంటే ఇది తెలుగు ప్రేక్షకులకి నచ్చుద్దా నచ్చదా, తెలుగు ప్రేక్షకులు ఎందుకు నచ్చదు, ఎందుకంటే ఇంతకంటే డిఫరెంట్ స్టోరీస్ చాలా ఆదరించారు. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ని ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే వరల్డ్ ఎక్కడ హిట్ కానీ మూవీస్ కూడా తెలుగులో హిట్ అవుతుంటాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఎక్కదాంది కాదు కదా ప్రసక్తి, ఒక కొత్త సబ్జెక్ట్ ఇవ్వాలి అంతే. అది ఆలోచించడం జరిగింది అనమాట ఇప్పుడు.